నందమూరి నటవారసుడు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఓ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలయ్య చోటు సంపాదించుకున్నారు. తద్వారా ప్రత్యేకమైన మరో ఘనత ఆయన ఖాతాలో చేరింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా ఆయన నిలిచారు. ఇక బాలయ్య రీసెంట్గా 50 ఏళ్ల సినీ ప్రస్థావాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా హీరోగా కొనసాగుతున్నారు. పలు సినిమాలలో నటిస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల స్మారకమైన కెరియర్కు గుర్తుగా బాలయ్యను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సత్కరించింది. గోల్డ్ ఎడిషన్లో వారసత్వాన్ని అమరత్వం చేసింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ CEO సంతోష్ శుక్లా అధికారికంగా బాలయ్యకు ఇన్విజన్ లెటర్ జారీ చేశారు. ఇక లక్షలాది మందికి ప్రేరణగా నిలిచిన బాలకృష్ణ 5 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రశంసించారు. అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బాలకృష్ణ పేరును తాజాగా చేర్చడం ద్వారా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తమ లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది. అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించుకున్న బాలయ్యకు ఇప్పుడు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. సినీ సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రియులు బెస్ట్ విషెస్ చెప్తున్నారు. షబాష్ అంటూ కొనియాడుతున్నారు. ఆగస్టు 30న హైదరాబాద్లో సత్కారం జరగనుంది. కాగా సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించడం విశేషం తెలిసిందే. ఇక ఇటీవల బాలయ్య దీన్ని స్వీకరించారు. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేసిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి బెస్ట్ మూవీ అవార్డుకు బాలకృష్ణ భగవత్ కేసరి ఎంపికైంది. ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనకు చోటు దక్కడంపై ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1974లో తాతమ్మ కళ మూవీతో బాలకృష్ణ సినీ జీవితం మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత అన్ని బ్యానర్లలో ఎన్నో సినిమాలు చేశారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ సహా ఎన్ని ఉన్నాయో అన్నిటినీ కూడా టచ్ చేశారు. ఇప్పుడు యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ దూసుకుపోతున్నారు. ఓవైపు సినిమాలలో బిజీగా ఉన్న రాజకీయాలలో సైతం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు బాలయ్య.